అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. మామిడికాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఏ విధంగా చేయాలో చూద్దాం. 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా చిన్న జారీలో కానీ మిక్సీలో కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను రోల్లో వేస్తూ ఉన్నాను. తీసుకోవాలి, వెల్లుల్లి తీసుకోవాలి ఓన్లీ. ఇలా తీసుకొని అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనం కచ్చాపచ్చా చేసుకోవాలి. మంచిగా దంచుకొని పెట్టేసుకోవాలి సైడ్కు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఆనియన్స్ కానీ ఏవి కూడా ఫ్రై అవ్వకూడదు, అలాగే పచ్చిగా ఉండాలి. కొద్దిగా అలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇందులో ఫ్రై చేయకపోతేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కచ్చాపచ్చగా చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, మనం ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇలా ఇంగువ కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఇంగువ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే సిమ్లో పెట్టేసి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పసుపు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి. పసుపు కొద్దిగా కలర్ రానివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నటువంటి మ్యాంగోని చూద్దాం. చూడండి, ఈ ఉడికించి పెట్టుకున్నటువంటి మ్యాంగోను తీసేసుకోవాలి. ఇలా తీసుకొని అదే ఉడికించిన వాటర్లోకి గుజ్జంతా పూర్తిగా తీసేసుకోవాలి. గుజ్జు క్లీన్గా తీసేసుకోవాలి. మనకు ఉడికిపోయింది కాబట్టి తొక్క అనేది చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా పూర్తిగా వచ్చేసిన తర్వాత మనకు తాలింపు రెడీ అవుతుంది కదా. ఇప్పుడు మ్యాంగో వాటర్ అంతా పోసేసుకోవాలి. టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా పులుపుగా ఉంటే ఎంత పులుపు మీకు కావాలో అంత పులుపు తగ్గట్టుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేయాలి. బెల్లం మీ ఇష్టం అండి, పూర్తిగా ఆప్షనల్. బెల్లం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం అయితే వేసుకొని ఒకసారి అయితే టేస్ట్ చేసి చూడండి. ఇలా వేసుకున్న తర్వాత అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్గా ఉండేటటువంటి మ్యాంగో రసం అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి, అంతే. ఈ మ్యాంగో రసం అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి. ఈ సీజన్లో